వెల్కమ్ టు వార్తా. నేను దేవా. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటే జూలై 24వ తేదీ తన పుట్టినరోజును పురస్కరించుకొని అటువైపు అంటే పార్టీ కార్యకర్తలకైతేనేమి మరీ ముఖ్యంగా తెలంగాణ పార్టీ శ్రేణులకు అభిమానులకు అంటే సూచన అయితే ఇచ్చారు. ఏం సూచన ఇచ్చారు అంటే తన పార్టీ తన జన్మదినాన్ని పార్టీ పరంగా అయితేనేమి అలాగే అభిమానులు అయితేనేమి ఏ విధంగా జరుపుకోనున్నారు అనే అంశంపై మనతో పాటు మాట్లాడటానికి ఎమ్మెల్సీ దాసోశ్రావణ్ ఉన్నారు. చెప్పండి సార్, కేటీఆర్ బర్త్డే సందర్భంగా అటువైపు అభిమానులు అయితేనేమి పార్టీ శ్రేణులకు అయితేనేమి ఒక సూచన ఇచ్చారు. ఏంటిది అది? ముందుగా వార్తా టీవీ ద్వారా మా ప్రియతమ నాయకుడు, యువ నాయకుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడైనటువంటి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, రేపు వారి 50వ జన్మదినం. ఈ సందర్భంగా నేను సంబురాలు చేసుకోను, నేను సంఘర్షణకు సిద్ధము అని చెప్పని కేటీఆర్ గారు ఒక పిలుపునిచ్చినారు. ఇవాళ మార్నింగే ఫోన్ చేసినారు. రేపు మనం ఇందిరా పార్క్ దగ్గర దీక్షకు పోతున్నాం అన్నారు. నేను రేపు మీ బర్త్డే కదా, మరి ఎట్లా పోతారు మీరు అని అన్నా. అంటే బర్త్డే కాదన్నా, మనకు ఇంపార్టెంట్, ఇట్స్ అ ఫైటింగ్ డే, మనకు సంబరాలు కాదు, సంఘర్షణ కావాలా. తప్పనిసరిగా మనం విద్యార్థి నిరుద్యోగుల పక్షాన ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ పోలీస్ బలగాల దాష్టికానికి వ్యతిరేకంగా ఆ విద్యార్థులందరికీ మద్దతుగా మనం అందరం కూడా ఒక నిరసన దీక్ష చేద్దాము. ఇక్కడి నుండి తెలంగాణ కూడా వారి పక్షాన ఉంది అని చెప్పని ఒక బలమైన సంకేతం పంపుదామని చెప్పని వారు పిలుపునియటమైంది. ఆ కోణంలో మొత్తం గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న విద్యార్థి నిరుద్యోగులు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యార్థి నిరుద్యోగులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు రేపు పొద్దునట్టు. అయితే ప్రధానంగా ఢిల్లీలో జరుగుతున్నటువంటిది ఒక వికృతమైనటువంటి ఒక అణచివేత. నీట్ పరీక్ష పేపర్లు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇన్నిసార్లు పేపర్ లీక్ అవుతుంటే, ఇంత పెద్ద సైన్స్, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, తర్వాత టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రెస్ ఉన్న తరుణంలో, తర్వాత నిఘా విభాగాలు ఉన్న ధర్మిల ఎందుకు పేపర్ లీక్ అవుతున్నది? ఎందుకు ఈ గాథ కింద పందికొక్కుల్లా వ్యవహరిస్తూ ఈ పేపర్ లీక్ అవుతున్న వాళ్ళను ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఎందుకు జవాబుదారీతనం లేదు? ఎవరినన్నా ఒకళ్ళను పిల్లి మెడలో గంట కట్టాలి కదా. అరే, ధర్మేంద్ర ప్రధాన్ బీయింగ్ అన్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ టు కండక్ట్ దట్ ఎగ్జామ్ ఇన్ అ ట్రాన్స్పరెంట్, ఫేర్ అండ్ ఫ్రీ మేనర్ వితౌట్ ఎనీ లీకేజ్, ఆయన కండక్ట్ చేయలేకపోతుంటే ఆయన రాజీనామా కోరుతూ వాళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తూ వచ్చి ఆఖరికి వాళ్ళ జంతర్ మంతర్ వేదిగా దీక్షలు జరుగుతున్నాయి. వాళ్ళు రాజీనామా చేయాలని చెప్పిండ్రు. వాళ్ళతో చర్చలు చేయకుండా గొడ్లను కొట్టినట్టు కొడుతూ, వాళ్ళపైన కేసులు పెడుతూ, వాళ్ళను మనుషులే కాదు వాళ్ళు ఒక సంఘ వ్యతిరేక శక్తులు అన్నట్టుగా మళ్ళీ వాళ్ళ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ ఇవాళ ఒక దాష్టికాలకు పాల్పడుతూ ఉంటే, దానికి నిరసనగా కేటీఆర్ గారు రేపు ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేపడుతూ ఉన్నారు. అయితే కాంట్రడిక్షన్స్ ఏంటి అంటే, ఢిల్లీలో ఏ రకంగానైతే కేంద్ర పోలీస్ బలగాలు విద్యార్థి నిరుద్యోగులను అణచివేతకు గురి చేస్తూ ఉన్నాయో, అదే రకంగా విద్యార్థి నిరుద్యోగులను తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రభుత్వం అణచివేతకు గురి చేస్తూ ఉంది. మనం చూసినాం కొన్ని వందల సార్లు అశోక్ నగర్ సాక్షిగా, దిల్సుఖ్ నగర్ సాక్షిగా ఉన్నటువంటి ఒక విద్యార్థి నిరుద్యోగుల పట్ల లాఠీ చార్జీలు ఏ రకంగా చేసిండ్రు, గొడ్లను కొట్టినట్టు ఏ రకంగా కొట్టిండ్రు, తప్పుడు కేసులు బరాయించి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసే ప్రయత్నం చేసిండ్రు మనం చూసినాం. కాబట్టి అకౌంటబిలిటీ కెనాట్ బి సెలెక్టివ్, అకౌంటబిలిటీ మస్ట్ బి యూనివర్సల్లీ ఈక్వల్. నువ్వు ఎట్లయితే ధర్మేంద్ర ప్రధాన్ ఈ రకంగానైతే ఈ దాష్టికానికి బాధ్యుడో, గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో వైఫల్యం చెందినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు కూడా బాధ్యుడే. అక్కడ ఎట్లయితే ఆయన రాజీనామా చేయాలో ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా రాజీనామా చేయాలా. అమిత్ షా ఏ రకంగానైతే కేంద్ర పోలీస్ బలగాల యొక్క లాఠీ చార్జ్కు బాధ్యుడవుతాడో, రాష్ట్ర పోలీస్ బలగాల లాఠీ చార్జ్కు రేవంత్ రెడ్డి గారు కూడా బాధ్యుడే. కాబట్టి ఈ హిపోక్రసీ, కాంట్రడిక్షన్స్ కూడా తప్పనిసరిగా ఎండగడతాం. జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, 2 లక్షల ఉద్యోగం ఇస్తామన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇవేమి ఇవ్వకుండా విచ్చలవిడిగా ఒక దాష్టికానికి పాల్పడుతూ అణచివేతకు గురి చేస్తూ విద్యార్థులను ఎండ్రిందాయి చావండి, లేకపోతే పని పాట లేనటువంటి వాళ్ళు, బిర్యానీ బ్యాచ్లు, ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా ఒక సొల్లుబాగుడు వాగిన ముఖ్యమంత్రి గారు, వాళ్ళపైన అణచివేతకు గురి చేసినటువంటి ఒక హోంమంత్రి ముఖ్యమంత్రి గారు కూడా ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ ఇన్ ఢిల్లీ, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ ఇన్ తెలంగాణ ఈజ్ వన్ అండ్ ద సేమ్. కాబట్టి అక్కడ ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయం ఉండడానికి వీల్లేదు. రాహుల్ గాంధీ గారు ఎట్లయితే ప్రధాన్ను రాజీనామా చేయమని చెప్పని కోరినరో, ఇక్కడ రేవంత్ రెడ్డిని కూడా రాజీనామా చేయమని చెప్పని రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు కోరాలా. అప్పుడే సమన్యాయం అవుతుంది, లేకపోతే అది ధృతరాష్ట్ర నీతి అవుతుంది.
దుర్యోధనుడికి ఒక న్యాయం, ధర్మరాజుకు ఒక న్యాయం అయినట్టు అవుతుంది. కాబట్టి ఇవాళ ఈ రకమైనటువంటి ఒక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క ఒక ద్వంద్వ నీతులను, మోసపూరిత వైఖరులను, కనీస పరీక్షలు నిర్వహించలేనటువంటి అసమర్థతను, ఈ కుట్రలను, కుతంత్రాలను, ఈ లోపాయకార సంబంధాలను అన్నీ కూడా తప్పనిసరిగా ఎత్తి చూపుతూ కేటీఆర్ గారు పెద్ద ఎత్తున దీక్ష చేయనున్నారు. అంటే అదేవిధంగా సార్ కొత్తగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్లో 1,00,000 ఇల్లు అన్నట్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ యొక్క స్కీమ్ని అయితే ప్రవేశపెట్టింది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చూస్తుంది? ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే వాళ్ళు 1,00,000 ఇల్లు, వాళ్ళు 10 లక్షల ఇల్లు కడితే మేము సంతోషపడతాము. పేదవాడికి ఇల్లు లభిస్తే మొట్టమొదలు సంతోషపడేది కేసీఆర్ గారే. ఎందుకంటే దేశంలో ఎవరు కూడా డబుల్ బెడ్రూమ్ పథకం మొదలుపెట్టినప్పుడు డబుల్ బెడ్రూమ్ హౌస్ అని చెప్పని కేసీఆర్ గారు ఒక వినూత్న అందమైనటువంటి ఒక ప్రజల కళను, పేదింటి కళను నిజం చేస్తూ ఆయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండ్రు. ఇవాళ కేసీఆర్ గారు కట్టిన 1,00,000 ఇళ్లలో ఇంకా 30-35 వేల ఇళ్ళు ఇవాళకి కూడా డిస్ట్రిబ్యూట్ కాలేదు. 3 ఏళ్ళు అయింది. ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వట్లేదు? 1. 2, ఎట్లుందనంటే మేము 5 లక్షలు ఇవ్వండి, మేము కడతాము, 6 లక్షలు మీరు కట్టండి అని చెప్పని ప్రజలను 6 లక్షలు కట్టమంటున్నారు. మేనిఫెస్టోలో చెప్పింది ఏంటి? మేము పేదవాళ్లకు పూర్తిగా ఉచిత ఇల్లు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. వాళ్ళు కడుతుంది సింగిల్ బెడ్రూమ్ హౌస్. దాంతోపాటుగా వాళ్ళు 5 లక్షలు ప్రభుత్వం భరిస్తుందట, 6 లక్షలు ప్రజలు భరించాలా అని చెప్పనంటే ఇది తిరకాసు పెట్టినట్టు కాదా? ఇది మేనిఫెస్టోలో నుండి యూటర్న్ తీసుకున్నట్టు కాదా అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. మా డిమాండ్ ఒకటే, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఎట్లయితే ఉచిత ఇళ్ళు కట్టినరో మీరు ఉచిత ఇళ్ళు కట్టండి. ప్రజల దగ్గర నుండి డబ్బు తీసుకొని నాటకాలు ఆడుతూ మభ్యపెడుతూ ఇవాళ వాళ్ళని మోసం చేసేటువంటి ఒక ప్రక్రియకు పాల్పడటం నేరం. మేనిఫెస్టోలో ఏం చెప్పినరో దాన్నే అమలు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేద ప్రజల దగ్గర డబ్బులు లాక్కోవటం అంటే అది జలగల్ లెక్క, మీరు వాళ్ళ రక్తం తాగినట్టే అనే విషయాన్ని గుర్తు చేస్తాం. చూసారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన జన్మదినాన్ని అంటే సంబరాలను కూడా పక్కన పెట్టి మరి అటువైపు నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి, అదేవిధంగా అంటే ఫలితాల్లో వచ్చినటువంటి తికమక రిజల్ట్స్ని బట్టి అయితే మాత్రం ఇందిరా పార్క్ ధర్నా వద్ద అయితే మాత్రం రేపు అంటే ముఖ్యంగా జూలై 24వ తేదీన నిరుద్యోగ యువతకు మద్దతుగా అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారని ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ చెప్పుకొచ్చారు. కెమెరామెన్ కార్తిక్తో దేవా వార్త, హైదరాబాద్.